అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్ సరడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం గతంలో ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా కరెంట్ బిల్లు చెల్లించేవాళ్ళం. కానీ ఇక మీదట కరెంట్ బిల్లు చెల్లించడం కుదరదు. అవునా? నిజమా? అవును, నిజమే. మరి ఎలా చెల్లించాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పేను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGSPDCL మరియు ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ అంటే APEPDCL తమ వెబ్సైటు లేదా యాప్స్లోనే బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. అయితే విద్యుత్ సంస్థలు ఒక ప్రకటనలో ఏం చెప్పాయంటే, ప్రియమైన APEPDCL విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. RBI మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు ఇతర UPI యాప్స్ నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APEPDCL సంస్థ పేరు కనిపించదు. కనుక మీరు APEPDCL కస్టమర్ కేర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా మా సంస్థ వెబ్సైట్ నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చు. మా APEPDCL యాప్లో కానీ లేదా మా సంస్థ వెబ్సైట్లో కానీ మీరు బిల్లులు చెల్లించినప్పుడు మీరు మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేదా ఇతర UPI యాప్స్ని వాడచ్చు. అలాగే మీరు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యాష్ కార్డ్స్ కూడా వాడచ్చు అని ఒక ప్రకటన అయితే చేశాయి. అయితే ఇప్పుడు మనం యాప్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లును మనం ఎలా చెల్లించాలనే విషయం చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి, చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే ముందుగా మనం ప్లేస్టోర్ నుండి APEPDCL అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ కొరకు మీ యొక్క మొబైల్ నెంబరు ఎంట్రీ చేస్తారో దానికి ఒక OTP వస్తుంది. OTP ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో బిల్ పే అని ఉంది చూడండి. ఆ బిల్ పే మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కరెంట్ బిల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. ఆల్రెడీ నేను ఎంట్రీ చేశాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తున్నాయి. మీరు మీ యొక్క కరెంట్ బిల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కరెంట్ బిల్లు ఆ మంత్ ఎంత వచ్చిందని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ న్యూ డ్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటే అక్కడ అమౌంట్ అయితే కనిపిస్తుంది. అమౌంట్ కనిపించిన తర్వాత పే అనే ఆప్షన్ ఉంటుంది. పే బిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేస్తారు. మీకు చేయడానికి నేను ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అడ్వాన్స్ పే చేస్తున్నాను. ఇక్కడ అమౌంట్ ఆల్రెడీ మీకు అందులో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ వస్తుంది. పే నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఏ మెథడ్లో మీరు పే చేయాలనుకుంటున్నారో కనిపిస్తుంది. అంటే ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్స్ కానీ, UPI పేమెంట్స్ కానీ, ఫోన్పే కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఇలా మీకు ఏది అవకాశం ఉంటే దాని ద్వారా బిల్ అనేది పే చేస్తారన్నమాట. అలాగే కొంతమందికి 2 మీటర్లు, 3 మీటర్లు ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క నెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొత్తగా నెంబర్స్ని యాడ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క నెంబర్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి, ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే కస్టమర్ కేర్ సర్వీస్ కూడా మీరు వినియోగించుకోవచ్చు. అంటే ఓవర్లోడ్ కానీ లేకపోతే ఎక్కువ వస్తున్నా సరే, కరెంట్ బిల్ వస్తున్నా సరే కంప్లైంట్స్ అయితే ఇవ్వచ్చు. అలాగే లింక్ ఆధార్, మీ యొక్క మీటర్కి ఆధార్ లింక్ కూడా మనం ఇక్కడ దీని ద్వారా చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ హిస్టరీ, అంటే మనం ఏ కరెంట్ బిల్కి ఎప్పటి నుండి ఎంత పే చేసాం మొత్తం హిస్టరీ కూడా ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. సో యాప్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకేనండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.